నా మూతి కొట్టేవరా కనిపిస్తుందా? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడే వల లాగిన 2 గంటలు ఎక్కడ ఉంది అనుకో సంగం వాడ ఇద్దరు అక్కడ పోతారు చెప్పరా. నాకు ఎందుకు ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అంతే. ఇంకా అది ఏంటంటే చేపలు పడ్డాయి, నీళ్ళలో చేపలు బయటకు వస్తే అది ఒక ఆనందం అంతే. అది అన్నీ పోతే అనిపిస్తుంది అట్లా కావాల్సి అలాంటి మళ్ళీ మస్తు వేస్తావు నువ్వు. అట్లాంటి దాని గురించి కాదు కానీ ప్యాక్ అంట రీఛార్జ్ రేపు. నేను తప్పున పోయినా తప్పున కింద గడ్డి కోసి ఆడ వాడదే బాగాలేదు. ఆడతాడు ఎవడు సిటీ హైటెక్ బాయ్ ఆడు కడతాడు. ఇంకా మొబ్బై దిగలేదు, కండమైన అట్లే కనబడుతుంది. పడిందిరా బుజ్జికన్నా పడిందిరా. ఇక సిచ్యువేషన్ బాగాలేదు, పుసుకున్న స్కిడ్ అవ్వడానికి బా డబల్ డ్యూయల్ కెమెరా ఆడుకోవచ్చు. వాడు ఐఫోన్ ఉంది పట్టు. iPhone 16 Pro కాదు ఐఫోన్ కదా, ఇది మర్చిపోయినారా? అదే ఏమైంది తెలుగుకి ఏమైందిరా? అదే స్కిడ్ అయినా ఈత వాడుతుంది అని చెప్పి మా ఊళ్ళో ఎంతమంది పడతారు చూడండి ఫ్రెండ్స్. కనపడరు మన కెమెరాలా, పట్టారు. ఆ కెమెరా ఏంటో వస్తుంది కొంచెం వేసింటాం వేసి ఒకటే వేస్తావు రా. కొంచెం ముందుకు కొడతావు శేఖర్. ఒకసారి ఆడ కొట్టింటి తమ్మిన కొట్టింటి కానీ ఇరుక్కుంటుంది రా బాబు. దిగితే చేస్తా అంటే ఇద్దరు నాకేం సంబంధం లేదు. ఏ ఉన్నాడుగా బ్రేక్ వెళ్ళి ఉన్నాడుగా శేఖర్ డోంట్ సే డూప్లికేట్ బేర్ గిల్స్ ఒరిజినల్ ఇక్కడ చూపి క్లాస్ కూడా ఆడ జాలిగా ఆడ కొడతాడు. ఇక ఆడికన్నా కొట్టు. నీళ్ళలో దెంగుతాడు కానీ నీళ్ళ దెంగితే అట్లే దెంగుతా. దోపన పడతావు అవతలికి. సీన చేప చూడు ఎంత పెద్ద పడింది అన్న. ఈత పడదు, బట్టలు వేసి రెడీ పెట్టుకోవాలి. తట్టుకున్నప్పుడు తీత ఊక ఈత పడుతుంటే పని కానీ ఫ్రెండ్స్, ఈరోజు అయితే చేపలకైతే వచ్చినాం చూడండి ఫ్రెండ్స్. మా ఊరి పిల్లలు అయితే మొత్తం అయితే ఈత పడుతున్నారు బాగా. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా, ఇక్కడ చాలామంది పిల్లలు వస్తారన్నమాట. ఈత పడుతుంటారు సరదాగా. చేపలు అయితే పడుతున్నాయి, అడపదడప పడుతున్నాయి. ఎందుకంటే చేపలు పిల్లలు ఈత పడుతున్నారు కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది ఇక్కడ. అయినా కూడా పర్లేదు, వస్తున్నాయి చేపలు అయితే. అక్కడ చేపలు బెదిరి మరి ఇక్కడ వచ్చినట్టున్నాయి. మేమైతే వల అయితే వేస్తున్నాం, చిన్నగా లాగుతున్నాము. తట్టుకున్నది వల అయితే. ఇప్పుడైతే చేపల ఫ్రై కూడా చేస్తాము. అది పార్ట్ 2 కూడా పెడదామా ఎట్లా అని ఆలోచిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దిగాలి తప్పదు. ఎందుకంటే ఇక్కడ చాలా లోతుంటుంది. నీళ్ళపైన ఈదుకుంటూ పోయి తీయాలి. కొంచెం కష్టతరం అయితే ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఆన్ ద డ్యూటీగా ఉంటాను అన్నమాట. ఆన్ డ్యూటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు బట్టలు కూడా ఇడిచేది లేదు. రడిచిలో దుంకుతా చూడండి. వల ఇట్లా తట్టుకున్నప్పుడు మనం ఖచ్చితంగా అయితే దిగి తీసుకుంటేనే మనకైతే వల అయితే చాలా జాగ్రత్తగా ఉంటుంది. లేదంటే కనుక వల అయితే ఖరాబ్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. నాకైతే బాగా అలవాటు పడిపోయింది. ఎక్కడైనా ఈ రాళ్ళు మాకు చాలా తట్టుకుంటాయి అనమాట. మునిగైనా తీస్తాను నేను ఎంత లోతైనా సరే. లేదంటే నాకు వల ఖరాబ్ అవుతుంది. మళ్ళీ వల బొక్కలు కట్టాలంటే రిస్క్ అనమాట. చూడండి మా వాడు లాగుతున్నాడు. ఇట్లా గడ్డపైనకి వస్తే చేపలు అయితే పడ్డాయి, 1-2. సరే ఫ్రెండ్స్. గానం ఇచ్చినాక పోయాను. ఇంతసేపు ఇచ్చిందంటే
అయితే చూడండి ఫ్రెండ్స్, మా కెమెరామ్యాన్కి అయితే దిగడానికి అయితే ఇబ్బంది అనమాట. పైనుంచే తీస్తున్నాము, ఎందుకంటే చాలా నిటారుగా ఉంటాయి అనమాట. ఇవి మనం కొంచెం కష్టతరంగా ఉంటుంది దిగడానికి. మన బేర్ గిల్స్, మన ఇంప్రెషన్ బేర్ గిల్స్ కాబట్టి మనం మెల్లగా దిగుతూ ఉంటాం అనమాట. అట్లా అందరూ మన ఫ్రెండ్స్ కూడా మెల్లగా సాహసం చేస్తారు. చూడండి ఇంత పొడుగు ఉంటుంది మాది కాలువ. ఇది దాదాపు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట స్ట్రైట్గా. దీంట్లో ఎక్కడైనా వేస్తాం మేము. కొంచెం తట్టుకుంటే దిగాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇది మొత్తం రాయిపోటు ఉంటుంది, మొత్తం బ్లాస్టింగ్ పెట్టిన రాళ్ళనమాట. ఖచ్చితంగా అయితే తట్టుకుంటుంది. చాలా రిస్కీ ఏరియా అనమాట. పెద్దగా చేపలు కూడా పెద్ద పెద్దగా ఏమి ఉండవు, మీడియం సైజే ఉంటాయి కొంచెం. కానీ రిస్క్ ఎక్కువ ఉంటుంది, తట్టుకుంటుంది బాగా. వస్తాయి ఖచ్చితంగా 100% దగ్గరికి స్లో మోషన్ దగ్గర రా నా పక్కకి. బాబు స్లోగా గుంజాలి, సస్పెన్స్, అప్పుడే తెలుస్తుంది. చేపలు పడతాయి ఇప్పుడు. అరే పట్టుకున్నది ప్రసాద్ ఇక్కడ. అరే ఇక్కడ పట్టుకోరా. పెద్ద చేప పడదు, పెద్ద చేప బంద్ చేయాలా? వద్దు. ఇది హీరోనా? హీరో నీళ్ళ పడుతుంటే వెళ్ళాలా? అసలు అక్కడ ఇంటి సైడ్ తట్టుకుని ఉండదు. అరే ఆదివారం ఎన్ని రోజులకి వచ్చి ఇంటికి వేసుకోవచ్చు. గుంజానంటే గుంజురా, నీకు వాడతానే కాదు ఎవరు చేసుకుంటారా నువ్వు అట్లా చేతి నువ్వు చేయి ఊపుతుంటేమో మునిగిపోతున్నాడేమో కాపాడి కానీ నువ్వు అక్కడ గుంజుతున్నావు. ఓడి చెప్పినప్పుడు గుంజాలి నువ్వు. అరే అరే నీళ్ళలో ఇటు అంటే ఏమర్థం అవుతుందిరా నీకు? కొన్ని నేర్చుకోవాలి బాబు. రెండు కలిపి కొంచెం ఎవడా ఇంత కష్టం బుద్ధి కన్నా తీసుకోరా ప్రసాద్. క్లోజ్అప్లో అదేనా? క్లోజ్అప్ అంటే జూమ్ చేయాలి మరి, దగ్గర పెట్టి కెమెరా దగ్గరికి తీసుకురా. జూమ్ లేదా? జారిపోయిందా? వీడియో తీయాలా నువ్వు? జారిపోయింది. ఏమన్నారు నువ్వు చేపలు కానీ పేకుండా అక్కడ ఇక్కడ వేస్తావు. వేసుకో నువ్వు వేసుకో. అరే ఓల దింపడుతు ఎన్ని రోజులు ఈ అమ్మడు వచ్చి ఒక్కడు ఒల పట్టుకునికి నేర్చుకున్నాడు. అరే వాళ్ళ మేము వేయడానికి ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ శేఖర్ గారు ఇంకా నేర్పించలేడు. అప్పుడు బిజినెస్ దెబ్బతిన్నదా? స్కూల్కి పోయిన వాళ్ళందరూ చదువు నేర్చుకుంటారా? చెప్పాలి, ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళకి ఫస్ట్ నేర్చుకోవాలని. ఇంట్రెస్ట్ ఉంది. వీడియో తీస్తా మంచిగా పట్టుకోరా, తోకొను కాళ్ళని కాదు. తెలుసుగా నాకు చేత అది జారిపోతుంది. ఈ తరం తుట్టిరా యూట్యూబ్లో ఇది పెడితే వచ్చింది. ఇప్పుడు తీయలేడు ఇవాళ దగ్గర. బంద్ చేస్తాయి అంటారు దాన్ని. ఇదిలో యాంగిల్స్ ఉన్నాయా? మీ స్కూల్ ఏనా?
పరీక్షలు లేవా? అందుకే ఈతకు వచ్చినాను. నీకేవా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే లాస్ట్ టైం వేస్తున్నాం అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, మంచిగా వచ్చింది క్లియర్గా. అందుకనే వీడియో 2 పార్ట్స్ పెడతా, ఏమనుకోకండి ఫ్రెండ్స్. దీన్ని కూడా మళ్ళీ 2 పార్ట్స్ అని అనుకోకండి. తర్వాత కుకింగ్ వీడియో కూడా ఉంటుంది. ఏమైందంటే చాలా లెంత్ వచ్చింది అనమాట. మినిమం 1 అవర్ వచ్చింది. దాంట్లో ఎడిటింగ్ చేసి దాదాపు ఒక 10 మినిట్స్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నా. ప్లీజ్ ఏమనుకోకండి. ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది అయితే నాకు సపోర్ట్ అయితే చేయడం లేదు, వీడియో మాత్రం చూస్తున్నారు, వదిలేస్తున్నారు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా, ఎలాంటి సపోర్ట్ అయితే లేదనమాట. నాకు సింగిల్ పర్సన్గా తీస్తూనే ఉన్నా కంటిన్యూగా వీడియోస్. ఖచ్చితంగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే జెన్యూన్ సబ్స్క్రైబర్ అయితే ఎప్పుడూ గుర్తు ఉంటారు. రిప్లైస్ కూడా ఇస్తూనే ఉంటా. ఓకే ఫ్రెండ్స్, మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్.